అందరికీ నమస్కారము. శుభాదివారము. నా ముందటి వీడియోకి సిరీస్గా మీకు అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్ గురించి చెప్తాను. అవి ఏవేవి ఈ 4 దశాబ్దాలలో సక్సెస్ అయినవి. నా అనుభవం ఎక్కువగా ఫార్మస్యూటికల్ లైన్లో ఉంది. 1-2 కంపెనీలు చెప్తాను. కానీ ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలో అంకుర సంస్థలు సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే డే బై డే కొత్త మాలిక్యూల్స్ వస్తాయి, దాన్ని అప్డేట్ చేసుకోవాలి. దాని ప్రకారము ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి. ఫస్ట్ నేను చెప్పవలసిన కంపెనీ ఏంటంటే 1983-84 ప్రాంతంలో సన్ ఫార్మా మీరు వినే ఉంటారు. వాళ్ళు అహ్మదాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటర్, ఆ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ స్నేహితుడు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్తో ఒక చిన్న సంస్థను స్టార్ట్ చేయాలనుకున్నాడు. దాంట్లో ఈ మానసిక వైద్యులు ఉపయోగించే మందులను తయారీలో అంకుర సంస్థ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఈరోజు మీకు సన్ ఫార్మా గురించి తెలుసు. వారు తర్వాత ఎన్నో కంపెనీలు కొన్నారు, ఎన్నో బ్రాండ్స్ కొన్నారు. అదొకటైతే ఇంకొకటి డాక్టర్ రెడ్డీస్ గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. అలా చాలా కంపెనీలు ఉన్నాయి ఏది ఫార్మా ఇండస్ట్రీలో. నేను కూడా దాదాపు 3-4 కొత్త కంపెనీలు లాంచ్ చేశాను. ఆ తర్వాత వాళ్ళు కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని సక్సెస్ కాలేకపోయాయి. ఎందుకంటే వాళ్ళకు మార్కెట్ పెరిగే కొద్దీ ప్రొడక్షన్ చేసేదానికి సరి అయిన ఆర్థిక వనరులు లేక మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. కాకపోతే నేను ఒకటే ఏమంటానంటే ఏ అంకుర సంస్థ అయినా కానీ ఒక 10 సంవత్సరాలు ప్లాన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక వనరులతో ఎంత టార్గెట్ చేయాలి అని ప్లాన్ చేసుకోవాలి. ఆ టార్గెట్ అచీవ్ అయినాక ఆ తర్వాత ఎవరి సహాయంతోనైనా చేసి మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఈరోజు భారతదేశంలో ఏ కంపెనీ అయినా కానీ ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా కానీ మధ్య తరగతికి ఉపయోగకరమైన ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తే తొందరగా మనం మార్కెట్లో ఎస్టాబ్లిష్ అవుతాము. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో పేదరికం తగ్గుతుంది, ధనికులు పెరుగుతున్నారు. తర్వాత పేదలు ఎవరైతే దిగువ మధ్యతరగతి ఉన్న వాళ్ళు కూడా ఉన్నత మధ్యతరగతికి వస్తున్నారు. అందరూ మార్కెట్లో మంచి బ్రాండెడ్ వస్తువులే వాడుతున్నారు. కాబట్టి ప్రస్తుతము భారతదేశంలో ఎక్కువ శాతము ఏ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తారో ఆ ప్రోడక్ట్స్ మధ్యతరగతి వాళ్లకు ఉపయోగపడితే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే తొందరగా ఎలక్ట్రానిక్ మీడియాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు. ఇక తక్కువ అంటే పేదలు వాళ్లకు తక్కువ రేట్లో అదే వస్తువు వస్తే వాళ్ళు కూడా వాడతారు. ఇక ఉన్నత స్థాయి అంటే ఉన్నత తరగతి వాళ్ళు వాళ్ళ ఇష్టము. వాళ్ళు అమెరికన్ ప్రోడక్ట్స్ వాడచ్చు, ఇండియన్ ప్రోడక్ట్స్ వాడచ్చు. కానీ కొంతమంది ఉన్నత తరగతి వాళ్ళు కూడా ఈ మధ్య భారతదేశీయ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, ఉన్నతంగా ఉన్నాయి కాబట్టి, క్వాలిటీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మన భారతీయ ప్రోడక్ట్లే యూజ్ చేస్తున్నారు. మీరు చూడండి, చాలా మటుకు అమెరికన్ కంపెనీలు వాళ్ళు ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా ఇండియాలో లాంచ్ చేస్తారు. చూడండి, స్ట్రెప్సిల్స్, తర్వాత ఇప్పుడు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఉంది. వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండవు ప్రతి దేశంలో.
లోన్ లైసెన్స్ అంటే వేరే వాళ్ళతో చేయించి కేవలం వాళ్ళ బ్రాండ్ను వాడుకొని వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు. వాళ్ళకున్నంత తెలివి మన భారతీయులకు కూడా ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే మనము ఫస్ట్ మన భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని పట్టణాలు ఉన్నాయి, వారి అలవాట్లు, వారి యొక్క ఆర్థిక స్తోమత ఇవన్నీ చూసి ఒక్కొక్క ప్రోడక్టు ఎంత క్వాంటిటీలో ఏ రేట్లో అమ్మాలి, మార్కెట్ ఎట్లా రీచ్ కావాలి, సామాజిక మాధ్యమాల ద్వారా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇది ఒక ప్రణాళిక చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఎక్కువగా చదువుకున్న వాళ్ళు యువకులు ఎక్కువ ఉన్నారు. తర్వాత వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంది మార్కెట్లో. కాబట్టి మనము భారతదేశం మేక్ ఇన్ ఇండియా అంటే ఏ ప్రీమియం ప్రోడక్ట్, ఏ ప్రీమియం భారత్ ప్రోడక్ట్ అనే ఒక కాన్సెప్ట్తో అంకుర సంస్థలు స్టార్ట్ చేసి సక్సెస్ కావాలి. ఇంకొకటి మీకు చెప్పాను సక్సెస్ ఆయన కొన్ని కంపెనీలు చూడండి, బిస్లరీ ఉంది, తర్వాత కానీ ఎక్కువగా మల్టీనేషనల్స్ ఇప్పుడు చూడండి పారాచ్యూట్ ఉంది, పారాచ్యూట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, అది వాళ్ళు చిన్న క్వాంటిటీలో ఇస్తారు, పెద్ద క్వాంటిటీలో ఇస్తారు, టోటల్ మార్కెట్ క్యాప్చర్ చేస్తారు. అలాగనే అమృతాంజనము మీరు ఇప్పటికీ ఆ బ్రాండ్ ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇంకోటి సూపర్ ఇన్ అంటే అది అమెరికన్ ప్రోడక్ట్స్. నేను అమెరికన్ ప్రోడక్ట్స్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక వనరులు మనకు అంతగా లేవు. కానీ వారికి ఎక్కువగా రెవెన్యూ వచ్చేది మాత్రం భారతదేశం నుండే. వాళ్ళు ఎంత రీసెర్చ్ ప్రోడక్ట్, ఫార్మా ప్రోడక్ట్ చేసినా కానీ ఫస్ట్ అమెరికాలో లాంచ్ చేశాక భారతదేశంలో లాంచ్ చేస్తారు. ఇక్కడ సక్సెస్ అయితే ఇంకా మిగతా దేశాల్లో, అన్ని దేశాల్లో వాళ్ళు లాంచ్ చేస్తారు. అదేవిధంగా చాలా ఇండియన్ బ్రాండ్స్ ఇప్పుడు నేను అనకూడదు కానీ గంట చుట్ట, గణేష్ బీడి అంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు ద హెల్త్, అయినా కానీ వాళ్ళ బ్రాండ్స్ అట్లా ఎస్టాబ్లిష్ చేశారు. అవన్నీ ఏంటి, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు. వాటికి ఏమి పెద్ద మిషనరీ అవసరం లేదు, వాటికి పెద్ద ఇదేం లేదు. ఎవరో తయారు చేస్తారు, ఎవరో లేబుల్ చేస్తారు, ఎవరో మార్కెట్ చేసేవాళ్ళు వేరే. అదేవిధంగా అగరబత్తి ఇండస్ట్రీస్, తర్వాత ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ విధంగా మన భారతదేశంలో ఉన్న ప్రకృతి వనరులను కానీ మనకు ఉన్న నాలెడ్జ్తో మన భారతదేశంలో యువకులు కష్టపడి ఒక ప్రీమియం భారత్ ప్రోడక్ట్స్ తయారు చేసి ఇక్కడ సక్సెస్ అయ్యాక విదేశాలకు కూడా ఎగుమతులు చేసి బాగా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి భారతదేశం యొక్క అభివృద్ధికి పాటుపడతారని నేను కోరుకుంటాను. ఇంకొకటి సక్సెస్ అంటే ఇంకా ఇప్పుడు కోకోకోలా 1971లోనే ఏమో అప్పుడు బ్యాన్ చేస్తే వెళ్ళిపోయింది. ఇమీడియట్గా మార్కెట్ టేకప్ చేస్తే దానికి ఫ్రూటీ ఎంటర్ అయింది. మీరు చూడండి ఈరోజు టెట్రాప్యాక్తో ఫ్రూటీ మ్యాంగో ఫ్రూట్ పల్ప్ అది సక్సెస్ అయింది. అట్లా చాలా కంపెనీలు ఉన్నాయి. అయితే కొన్ని ఇండియన్ కంపెనీస్ గోల్డ్ స్పాట్ కానీ కొన్ని అవి ఫెయిల్ ఎందుకైనాయంటే అవి మల్టీనేషనల్ ప్రభావము. వాళ్ళు వచ్చేసారు, ఆ బ్రాండ్నే ఎన్ని బాటిల్ మార్కెట్లో ఉంటే వాళ్ళే కొనేసినారు, ఆ బ్రాండ్ను మార్కెట్ దాకా పోనీయకుండా చేశారు. అమెరికా వాళ్ళ తెలివి కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే తగు జాగ్రత్తగా ఫస్ట్ మన భారతదేశంలో మన భారతీయులకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తయారు చేసి
వాళ్లకు సరి అయిన అంటే రీజనబుల్ రేట్లో ఇస్తే మనం కూడా సక్సెస్ అవుతాము. ఎందుకంటే ఇండియన్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు ఇది ఒకటి మీకు ఒకటి ఫ్రూటీ చెప్పా, తర్వాత మళ్ళీ ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏంటి, అంబికా దర్బార్ బత్తి వాళ్ళు చూడండి, అంబికా దర్బార్ బత్తి వాళ్ళు లాంచ్ చేసి క్రేన్ ఉక్కపొడి ఇలాగా ఎన్నో ప్రోడక్ట్స్. ఇక సబ్బులోకి వస్తే మెడిమిక్స్, అది ఒక బ్రాండ్ అంటే వాళ్ళు చాలా కష్టపడి ఉండొచ్చు మార్కెట్లో సర్వే చేసి వాళ్ళ మార్కెటింగ్ టీంతో కష్టపడి మార్కెట్లో ఎస్టాబ్లిష్ చేసి ఇనీషియల్గా ఏ అంకుర సంస్థ అయినా కానీ స్టార్ట్ చేసిన 2 సంవత్సరాలు మార్కెట్లోనే తిరుగుతూ ఉండాలి, మార్కెట్లో సర్వే చేస్తూ ఉండాలి, మళ్ళీ రావాలి, హోంవర్క్ చేయాలి, ప్లాన్ టు వర్క్, వర్క్ టు ప్లాన్. ఇది చాలా ముఖ్యమైనది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అవసరం ఉన్న చోట డబ్బులు ఖర్చు పెట్టాలి, అవసరం లేని చోట డబ్బులు ఖర్చు పెట్టి అట్టహాసాలకు పోతే అది కూడా వేస్టే. తర్వాత ఇంకొకటి చాలా కంపెనీలు ఉన్నాయి మన భారతదేశ కంపెనీలు అంకుర సంస్థల్లాగా స్టార్ట్ అయ్యి. మీరు చూడండి, హైదరాబాద్ కంపెనీలే ఉన్నాయి. అమ్దాద్ ఒకటి ఉంది, తర్వాత ఈ పెయిన్ బాక్స్ చాలా ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ ప్రోడక్ట్స్ అంటేనే కొన్ని ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్, అరే అబ్బా అది షర్బతీ ఆజం అని అట్లాగా ఇంకొక ప్రాంతానికి అక్కడ లభించే వస్తువులతో తయారు చేస్తూ ఫస్ట్ ఇండియన్ మార్కెట్లో కూడా మిడిల్ క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మిడిల్ క్లాస్తో పాటు గ్రామీణ ప్రాంతాలు, ఇప్పుడు గ్రామాల్లో కూడా అక్కడ చదువుకున్న యువతులు ఎక్కువైనారు, వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంది, ప్లస్ వాళ్లకు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి కంపెనీ హైదరాబాద్లో ఉన్నా కానీ భారతదేశంలో ఏ మూలకైనా కానీ మనము కొరియర్ సర్వీస్ ద్వారా పంపించవచ్చు, తర్వాత వాళ్ళకు సేవలు అందించవచ్చు. మెయిన్గా ఏంటంటే ముఖ్యమైనది ఆహార పదార్థాలు, మంచి ఆహార పదార్థాలు కలుషితం లేనిది, ఎక్కువగా ఈ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయనివి అవి చేసి దానికి ఒక స్పెసిఫిక్ పీరియడ్ పెట్టి మన కంట్రీలో ఎనీ టైం 24 అవర్స్లో చేరవచ్చు. ప్రోడక్టు విలువను బట్టి బై ఎయిర్ పంపించవచ్చు, బై రైలు పంపించవచ్చు, బై రోడ్డు పంపించవచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పటి పరిస్థితి ప్రకారము మనకు అంకుర సంస్థలు ఎక్కువ కావాలి, ప్లస్ చదువుకున్న యువకులు ఎక్కువ ఉన్నారు, ఉద్యోగాల ఇబ్బంది ఉంది. కాబట్టి చదువుకున్న ప్రతి చేతికి పని కావాలి. కాబట్టి యువకులారా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క నా సహాయాన్ని, నా సపోర్ట్ని తీసుకొని అంకుర సంస్థలు స్టార్ట్ చేసి కష్టపడి, ఇది నా దేశం, నా యొక్క దేశానికి నేను సేవ చేస్తున్నాను, నా నేషనాలిటీ నేను ఇండియన్ అనే ఒక భావనతో పనిచేస్తే ఏ వ్యక్తి అయినా కానీ ఈరోజు అంకుర సంస్థతో స్టార్ట్ చేస్తే స్టార్టప్గా అయితే రేపు గొప్ప కంపెనీ కావచ్చని నేను అనుకుంటున్నాను. గతంలో కూడా ఎన్నో సంస్థలు ఇదే విధంగా చిన్నగానే స్టార్ట్ చేసి ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్గా మారాయి. ఇప్పుడు చూడండి, ఎంటీఆర్ ఉన్నాయి, వాళ్ళ ఫ్రూట్ ప్రోడక్ట్స్, ఎన్నో ప్రోడక్ట్స్ ఇవి చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు హల్దీరామ్ తీసుకోండి, హల్దీరామ్ అక్కడెక్కడో నాగ్పూర్లో ఉంటాయి, ఏవో నమ్ముకుంది.
ఈరోజు రెస్టారెంట్లే వచ్చేసాయి. కొంతమంది ఇంటి నుంచే వ్యాపారాలు మొదలుపెట్టి ఈరోజు షోరూమ్లు తర్వాత ఇవన్నీ పెట్టి చాలా గొప్ప. అయితే వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే వాళ్లకు ప్రాపర్ ప్లాన్ ఉంటుంది. ఏ విధంగా కష్టపడాలా, ఎక్కడ మార్కెట్ లాంచ్ చేయాలి, ఎవరికి లాంచ్ చేయాలి, ఎంత లాంచ్ చేయాలి, ఎవరి ద్వారా లాంచ్ చేయాలి, ఏ మీడియా ద్వారా లాంచ్ చేయాలి, ఏ భాషలో చేయాలి, ఏ భాష వాళ్లకు ఎటువంటి ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది, ఇన్ని సర్వేలు చేసిన తర్వాత ఒక అంకుర సంస్థ ఒక ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేస్తుంది. కాబట్టి నేను అనుకున్నట్టు మన భారతదేశంలో ఈరోజు భాష పెద్ద ప్రాబ్లం కాదు. అందరూ హిందీ మాట్లాడగలరు. దక్షిణం లేదు, ఉత్తరం లేదు, పశ్చిమం లేదు. ఇలాగా ఎవరైనా కానీ యువకులు ముందంజలో వెళ్ళి కొద్ది రోజులు ఉద్యోగం చేశాక ఆ అనుభవంతో ఈ అంకుర సంస్థలు స్టార్ట్ చేస్తే ఒక 10 మందికి ఉపాధి కలుగుతుంది. మన దేశ అభివృద్ధి చెంది. జై హింద్, జై భారత్.